మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. ఈ సహస్ర హత్య కేసు ఒక మిస్టరీని ఛేదించడంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కీ రోల్ పోషించాడని చెప్పొచ్చు. అంటే పోలీసులకే ఒక డౌట్ రానిది, పోలీసులకి దొరకని ఒక సమాచారం అందించాడు. అసలు ఇతను ఎలాగా దీన్ని ఛేదించగలిగాడు, ఇతను ఏం చెప్పాడు సార్ అసలు? కూకట్పల్లిలో సంగీత నగర్లో మొన్న 18న మండే జరిగిన సహస్ర హత్య కుదిపేసింది తెలుగు రాష్ట్రాల్ని. ప్రధానంగా ఏంటంటే పోలీసులు దీంట్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ముందుగా ఎవరు చంపుంటారనే దానికి మామూలుగా అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, తర్వాత ఫోన్ కాల్స్, ఆ తర్వాత ఫోన్ టవర్స్, ఈ 3 ద్వారా జనరల్గా వాళ్ళు పట్టుకుంటుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 3 కూడా పనిచేయలేదు. సీసీటీవీలు లేవు అక్కడ, ఆ బిల్డింగ్లు అసలు లేవు. పక్కన ఉన్నవి కూడా 2 పని చేయలేదు. ఒకే ఒక సీసీటీవీ పనిచేస్తుంది, అది లాంగ్లో ఉంది, అదేమి దాంట్లో ఏమీ లేదు. సో దాంతో వాళ్ళు ఏం చేశారంటే ముందుగా ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళని అనుమానించారు. సంజయ్ అనే ఒక ఒరిస్సా అబ్బాయి అక్కడే ఉన్నాడు, తాయితీ కట్టుకోవడం, అప్పుడే బట్టలు ఉతకడం, ఇవన్నీ అతని మీద అనుమానాలు క్రియేట్ చేశాయి. అట్లాగే ఓనర్ కొడుకున్నాడు, కొడుకును కూడా అనుమానించారు. సో అట్లాగే తల్లిదండ్రులను కూడా అనుమానించారు. తండ్రిని ముఖ్యంగా ఫస్ట్ అనుమానించారు, తర్వాత తల్లిని కూడా అనుమానించారు. ఏమన్నా పరువు హత్య కేసా ఇది అన్నీ ఈ యాంగిల్లో చేశారు. అయితే వాళ్ళకి ఈ అబ్బాయి మీద అనుమానం రాలేదు. ఈ అబ్బాయి గురించి ఎవరు చెప్పలేదు, తల్లిదండ్రులు కూడా ఈ అబ్బాయి గురించి చెప్పలేదు. ఎందుకంటే ఈ అబ్బాయి పక్కింట్లో ఉంటాడు. ఫస్ట్ వీళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా ఆ బిల్డింగ్ లోనే. ఎందుకంటే ఈ దగ్గర ఉన్న కెమెరాలో ఆ టైంలో అంటే 9:30 నుంచి 10:30 లోపల ఈ అమ్మాయి చనిపోయింది అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో మొత్తం 20 కత్తిపోట్లు ఉన్నాయి, 15 కత్తిపోట్లు గొంతులు, 5 కత్తిపోట్లు కడుపులో ఉన్నాయి. బ్లడ్ కారి చనిపోయిన అమ్మాయి అనేది ప్రధానంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. చిన్న కత్తితో పొడిచారనేది కూడా వచ్చింది. ఫస్ట్లో నిజానికి ఫస్ట్లో వీళ్ళు అమ్మ నాన్న దొంగతనం వల్లే ఈ అమ్మాయి చనిపోయిందని కూడా చెప్పారు, మనం కూడా చెప్పుకున్నాం ఆ రోజు. కానీ మళ్ళీ అది పక్కకెళ్ళి మోటివ్ వచ్చి, ఒకటి చేతబడి మోటివ్ అని, 2 ఈ అమ్మాయిని ఎవరు చేయడానికి వచ్చి అమ్మాయి ప్రతిఘటిస్తే చంపుండొచ్చు. ఎందుకంటే చంపిన పద్ధతి క్రూయల్గా ఉంది కాబట్టి వీళ్ళు ఈ యాంగిల్లోనే ఎక్కువ ఆలోచించారు. అంత ఘోరంగా చంపడం అంటే ఒకటి కక్ష ఉండాలి. ఈ ఫ్యామిలీకి ఎవరికైనా గొడవలు ఉండి పెద్దవాళ్ళ మీద గొడవల్లో చిన్న పిల్లల్ని బలి చేయడం అనేది జరుగుతుంది క్రైమ్లో. కాబట్టి పోలీసులు జనరల్గా ఈ యాంగిల్లోనే ఆలోచించారు. అయితే దాదాపు 300 మందిని పోలీసులు విచారించారు దీనికి సంబంధించి. ఆ తర్వాత వాళ్ళు గమనించింది ఏంటంటే ఈ బిల్డింగ్ కి పక్కన ఉన్న బిల్డింగ్ కి మధ్య గ్యాప్ తక్కువ ఉంది, ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ లోకి వచ్చేయచ్చు అనే విషయం వాళ్ళకి అర్థమైనాక ఆ బిల్డింగ్ లో పోయి విచారించారు. ఆ బిల్డింగ్ లో మామూలుగా ఇప్పుడు ఈ అమ్మాయి ఉన్న బిల్డింగ్ లో 1+2 ఉంటాయి ఫ్లోర్స్. ఇది పెంట్ హౌస్ లో ఉంటారు ఈ ఫ్యామిలీ. వీళ్ళ నాన్న కృష్ణ, అమ్మ రేణుక, పాప సహస్ర, వాళ్ళ తమ్ముడు 7 ఏళ్ళ తమ్ముడు, వీళ్ళు ఈ పెంట్ హౌస్ లో ఉంటారు. పక్క బిల్డింగ్ లో 5 ఫ్లోర్లు ఉన్నాయి. 4th ఫ్లోర్ లో ఒక ఇంజనీర్ కుర్రాడు, సాఫ్ట్వేర్ కుర్రాడు ఉంటాడు. అతను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటాడు. అతని మీద డౌట్ వచ్చింది వీళ్ళకి. ఎందుకంటే అతను సింగిల్ గా ఉన్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ టైంలో అక్కడే ఉన్నాడు, పక్కనే ఇది ఉంది కాబట్టి అతనేమన్నా చేశాడా అని డౌట్ వచ్చింది. వాళ్ళ ఇంట్లో కూడా చెక్ చేశారు. అప్పుడు అతన్ని అడిగారు, నీకేమన్నా చూసావా, కేకలు ఏమన్నా వినిపించాయా, ఇవన్నీ అడిగితే అతను నేను అవేం చూడలేదు, కానీ ఒక కుర్రవాడు మాత్రం మెట్లకి ఇట్లా పైకి వెళ్తున్నప్పుడు కొంత నాకు డౌట్ అనిపించింది, ఏదో అతను టెన్షన్ పడుతున్నట్టు అనిపించింది, ఏమైంది చిన్న అని నేను అడిగాను కూడా. ఏం లేదు అని వెళ్ళాడు. కాసేపు వెళ్ళాడు కానీ పైకి వెళ్ళలేదు. అతను పైన ఉంటాడు ఆ పిల్లవాడు, ఏది 10th బాబు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఈ అక్యూజ్డ్ 5th ఫ్లోర్ లో ఉంటాడు. సో అక్కడే ఉన్నాడు. నాకు కొంత అనుమానంగా అనిపించింది. తర్వాత ఇది హత్య జరిగిన తర్వాత నాకు ఈ అబ్బాయి మీద అనుమానం వచ్చింది అనేది అతను పోలీసులకి ఫస్ట్ డేనే చెప్పాడు యాక్చువల్గా. కానీ పోలీసులు పట్టించుకోలే. ఎందుకు పట్టించుకోలేదంటే అతను చిన్నపిల్లవాడు, 10th క్లాస్ చదువుతున్నాడు. పిల్లవాడిని చూస్తే వాడు బక్క సన్నగా, వాడు కూడా అమాయకంగా, వాడు కూడా కొన్ని వివరాలు నాకు వినిపించింది, డాడీ అనే అరుపులు వినిపించిన అనేది కూడా వాడు కూడా చెప్పాడు ఫస్టే పోలీసులకి. సో వాడే వాలకం, వాడిని చూస్తే వాడు అంతకుడు ఇంత ఘోరంగా చంపుతాడని పోలీసులకు కూడా నమ్మలేదు. వాళ్ళంతా ఈ యాంగిల్లో ఉన్నారు. ఎవరు ఈ సంజయ్ అనే అతను ఈ యాంగిల్లోనే ఉన్నారు తప్ప ఈ పిల్లవాడి మీద వాళ్ళకి అనుమానం రాలేదు. సో
పైగా కెమెరాలు లేవు ఎక్కడ. ఈ అబ్బాయి చెప్పడమే, సాఫ్ట్వేర్ అబ్బాయి మామూలుగా ఆ పిల్లోడిని నడితే నేను ఏం లేదు మెట్లు ఎక్కడం వల్ల నాకు గసగా ఉన్నింది అందుకని అడిగారు అనేది వాడు చెప్పాడు. నాకు కూడా స్కూల్ లీవ్ అని చెప్పాడు. మామూలుగా వాడు రెగ్యులర్ గా మెట్లు ఇతని ద్వారానే మెట్లు పైకి వెళ్తాడు అనుకుంటా. వీళ్ళ ఇంటి ముందు నుంచే మెట్లు ఎక్కుతాడు ఆ కుర్రాడు. కాబట్టి పోలీసులకు కూడా బిగినింగ్ లో అనుమానం రాలేదు, కానీ ఈ సాఫ్ట్వేర్ అతనికి మాత్రం అనుమానం పెరిగింది బాగా. ఎందుకంటే ఇంకెవరూ లేరు వీళ్ళు అంటున్నారు. ఆ అబ్బాయికి తెలుసు పక్కన సంజయ్ వీళ్ళంతా తెలుసు, వాళ్ళు చేసే అవకాశం లేదు. వీడు అదే టైంలో వీడు అనుమానం అనేది ఈ అబ్బాయిలో రిజిస్టర్ అయిపోయింది. అంటే మన గట్ ఫీలింగ్ కొన్ని ఉంటాయి కదా, సంథింగ్ ఇది రాంగ్, వీడు ఎప్పుడు ఇలా లేడు అనేది. ఎంతైనా కూడా వాడు ఎంత ప్లాన్ గా చేసినా కూడా ఒక హత్య చేసి రావడం అనేది మనకు తెలియకనే ఒక టెన్షన్, మన బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. మామూలుగా మనం ఎవరితోన్నా గొడవ అయ్యి కోపం వస్తేనే మన బాడీ లాంగ్వేజ్ ని మారుతుంది. ఇంకా ఎవరన్నా కొట్టామంటే మొత్తం మనం తెలిసిపోతుంది, ఎవరికి చూసినా ఏదో సంథింగ్ హ్యాపెండ్ అని తెలిసిపోతుంది. ఇంకా ఈ వీడు అంత క్రూయల్ గా అమ్మాయిని ఫస్ట్ గొంతు పిసికి చంపాడు. దాని తర్వాత డౌట్ వచ్చి అమ్మాయి మళ్ళీ బతుకుతుందేమో కానీ కత్తితో పొడిచి అన్ని పోట్లు పొడిచాడంటే వాడికి ఖచ్చితంగా భయము, ఒక టెన్షను, ఇవన్నీ కూడా అబ్బాయిలో ఉంటది. అది ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గట్ ఫీలింగ్ ఏంటంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ గై అనేది అబ్బాయికి ఏర్పడింది. దాంతో అతను మళ్ళీ పోలీసులకి చెప్పాడు, సార్ ఖచ్చితంగా మీరు అబ్బాయిని అయితే విచారించండి అనేది ఇతను చెప్పాడు. ఈ గట్ ఫీలింగ్ అనేది మనకి స్నిచ్ అంటారు దాన్ని మామూలుగా. ఆ స్నిచ్ అనేదే పట్టించింది, అదే క్లూ, ఇంకేం కాదు. మామూలుగా ఇతను కానీ చూడకపోయినుంటే అసలు ఈ అబ్బాయి మీద ఎవరికి అనుమానం వచ్చేది కాదు, పోలీసులు కూడా పట్టుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ అబ్బాయి మీద పోలీసులకు అనుమానం లేనప్పుడు వాళ్ళు రాంగ్ ప్లేస్లు ఎతుకుతున్నారు. అదేదో సామెత ఉంది కదా, ఉంగరం ఎక్కడ పోగొట్టుకుంటే చీకట్లో వెలుగులు ఎతుకుతుంటే ఎంతసేపు ఎతికినా దొరకదు కదా. అలాగా పోలీసులు వేరే వాళ్ళని విచారించడం, వాళ్ళని గట్టిగా ఇది చేయడం, ముఖ్యంగా సంజయ్ అనే ఆ ఓనర్ కొడుకుని వాళ్ళ మీద కూడా లీక్ చేసేయడం, మీడియాలంతా సంజయ్ హంతకుడు అనేసి ఫోటో కూడా వచ్చేయడం, ఇవన్నీ పాపం ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులంతా కూడా మీడియాతో చాలా కోపంగాను బాధగాను చెప్తున్నారు. మీరు మమ్మల్ని హంతకులు అనేసారు, అది మాకు జాబ్ దగ్గర ఇబ్బంది, మా పిల్లలు స్కూల్లో ఇబ్బంది అని మీ నాన్నే చంపాడంట కదా అని అడుగుతున్నారు. ఇలాగా అది రాంగ్ యాక్చువల్ గా. అంటే పోలీసులు లీక్ చేయడం వల్ల మీడియా దాన్ని హైలైట్ చేసేసింది. సో ఇవాళ ఉన్న మీడియా మనకు తెలుసు కదా, అది తోక దొరకపోయినా పులి అనగలరు. మామూలుగా అయితే ఇదిగో తోక అదిగో పులి అని, ఇవాళ తోక కూడా అవసరం లేదు, తోక అంటే మన వాళ్ళు పులి అని రాస్తారు. సో అలాగా అయిపోయింది అనమాట. యాక్చువల్ గా ఈ అబ్బాయి ఆ గట్ ఫీలింగ్ తో మళ్ళీ పోలీసులకి చెప్పడంతో పోలీసులు ఏం చేశారంటే ఈ అబ్బాయిని స్కూల్లోకి వెళ్ళున్నాడు, స్కూల్లోకి వెళ్ళి పోలీసులు పిలిచారు. పిలిచి కొంతసేపు మాట్లాడారు. అప్పుడు ఫస్ట్ లో వీడు కూడా డ్రామా ఆడాడు, అమాయకుడు అన్నట్టుగా, నాకేం తెలియదు సార్ అది ఇదని ఆడాడు. కానీ పోలీసులు చాలా నిశ్చితంగా, ఆల్రెడీ ఒక డౌట్ఫుల్ గా ఉంది కాబట్టి వీళ్ళు మొత్తం అబ్జర్వ్ చేశారు బాడీ లాంగ్వేజ్ అంతా. సరే ఎందుకన్నా మంచిదని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి ఇంట్లో వెళ్ళి సెర్చ్ చేశారు. వీడు కనీసం వీడు పిల్లవాడు చూడండి, వీడికి ఆ బట్టల్ని ఏం చేయాలో కత్తిని ఏం చేయాలో కూడా తెలియక ఇంట్లోనే దాచిపెట్టాడు. అంటే వాడి కాన్ఫిడెన్స్ మన ఇంటికి రారు. సో ఎక్కడో కాలువలో పడేసి అవన్నీ చేస్తుంటే కూడా కొంత కష్టమేది, వీడు చెప్తే గానీ తెలిసేది కాదు. అప్పుడైనా పోలీసులు కొట్టో గిట్టో వీడి దగ్గర రాబట్టేవాళ్ళు. కాకపోతే ఏంటంటే కష్టమయ్యేది, పిల్లవాడే కాబట్టి కొట్టాలంటే కూడా వాళ్ళకి కూడా రేపు పొద్దున ఏమన్నా అవుతే భయం ఉండేది. కానీ వీడు మరి ఏమనుకున్నాడో ఏమో ఇంట్లోనే దాచిపెట్టాడు. ఆ ఇంట్లో దాచిపెట్టడం వల్ల వీళ్ళు ఎప్పుడైతే సెర్చ్ చేశారో ఇంట్లో ఉండే ఈ తడిచిన బట్టలు, అంటే బ్లడ్, అది కూడా అమ్మాయి మీద, అమ్మాయి గొంతు పిసి చంపేసినాక మంచం మీద ఆ అమ్మాయి మీద కూర్చున్నాడు వీడు. కూర్చొని దగ్గర నుంచి కత్తితో పొడిచాడు. ఆ బ్లడ్ అంతా కూడా ఇతనే. అంటే సైకలాజికల్ గా మనకి దాని ఏమంటారు, అన్కాన్షియస్ డ్రైవ్ అంటారు సైకాలజీలో. అన్కాన్షియస్ డ్రైవ్ లో మనం చూసే అనేక విషయాలు
అవి లోపల ఉండిపోతాయి. అవి ఉన్నాయని కూడా మనకి కాన్షియస్ డ్రైవ్ తెలియదు. అలాగే ఈ అబ్బాయి చూసిన అనేక క్రైమ్ సీన్ లో ఈ చంపేవి కూడా అబ్బాయిలో రిజిస్టర్ అయింది. సో అందుకని అబ్బాయి కత్తి కూడా ఎందుకు తీసుకెళ్లాడు, ఇన్ కేస్ ఎవరైనా మనల్ని అడ్డుకుంటే కత్తితో పొడవాలనేది కూడా అబ్బాయి ప్లాన్ లోనే రాసుకొని తీసుకెళ్లాడు కత్తి కూడా. సో ఎప్పుడైతే ఈ అమ్మాయి కేకలు పెట్టి ఈ అబ్బాయిని ప్రతిఘటించిందో డబ్బులు ఎత్తుకుపోతున్నాడని, సో ఇతను అమ్మాయిని ఫస్ట్ గొంతుకు పిసికేశాడు. ఇంకా అరుస్తుందని కత్తితో గొంతు మీదే ఎందుకు పొడిచా అంటే అరుస్తుందని, అమ్మాయి పెనుగులాడుతూ అరుస్తుంది, కేకలేస్తుంది, అందుకని గొంతు మీద కూర్చొని కత్తితో పొడిచాడు. సో పొడిచేసినాక అబ్బాయికి టెన్షన్ వచ్చేసింది. సో డబ్బులు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, బయటకు వచ్చాడు, లాక్ పెట్టాడు, ఈ గోడ జంప్ చేశాడు. ఇది 3rd ఫ్లోర్ కాబట్టి వాళ్ళది కూడా 3rd ఫ్లోర్ దగ్గరే కదా అవుతుంది, అక్కడ నుంచి మెట్లెక్కి వెళ్ళాలి. అట్లా మెట్లెక్కి వెళ్ళే క్రమంలో ఇతనికి కంటపడ్డాడు. ఇతనికి కంటపడకపోయింటే ఈ అబ్బాయిని పట్టుకునే వాళ్ళ లేదా అని తెలియదు, కానీ లేట్ అయితే అయిండేది ఖచ్చితంగా. సో ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కంటపడ్డాడు, పైగా సాఫ్ట్వేర్ అతను కూడా మామూలుగా పోలీసులే అనుమానం లేదు కదా, వదిలేసి ఉంటే కూడా తెలిసేది కాదు. కానీ అతనికి ఆ ఫీలింగ్, గట్ ఫీలింగ్ ఉంది కదా, ఇంట్యూషన్ అంటారు, ఆ ఇంట్యూషన్ అనేది అది చెప్తుంది వీడే ఉంటాడు అన్న ఒక మైండ్ లో. ఎందుకంటే అతనికి కూడా వీడు అల్లరి చిల్లరిగా తిరగడం ఇవన్నీ కొంత చూశాడు గతంలో, వీడి మీద ఒక నెగిటివ్ అభిప్రాయం ఎక్కడో మైండ్ లో ఉంది. అందుకని వీడే ఏదో చేస్తుంటాడని పోలీసులు గట్టిగా మళ్ళీ చెప్పడంతో పోలీసులకు కూడా ఇంకెవరి మీద అనుమానం చేయాలో తెలియక, సో సరే వీడిని కూడా చూద్దాం అన్న యాంగిల్లో చూడడంతో దొరికాడు అనమాట. అలాగా తన గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ది అదే పట్టించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.